తెనాలి ఓటర్ మహాశయులకు నమస్కారం. నేను మీ గవర్నమెంట్ సునీల్ సందీప్, తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థిని బహుజన సమాజ్ పార్టీ తరఫున మీ అమూల్యమైన ఓటును ఏనుగు గుర్తుపై వేసి అఖండమైన మెజార్టీతో నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థన. ఈవీఎంలో 2వ నెంబర్ మర్చిపోవద్దు. అఖండమైన మెజార్టీతో ఏనుగు గుర్తుపై వేసి నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను. నేను ఈరోజు తెనాలి నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరికీ ఒక విషయాన్ని తెలియజేయాలనుకున్నాను. భారతదేశంలోనే ఎస్సీలు ఎక్కువగా నివసిస్తున్నటువంటి ప్రాంతం ఊరు మన తెనాలి నియోజకవర్గంలో ఉంది. మరి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతూ ఉంది. తెనాలి మున్సిపాలిటీ ఏర్పడి 99 నుంచి 100 సంవత్సరాలు దాడుతూ ఉంది. మరి తెనాలి నియోజకవర్గాన్ని కానీ తెనాలి మున్సిపాలిటీని కానీ ఎవరు పరిపాలిస్తూ ఉన్నారు? మరి జ్ఞానవంతులు, తెలివైన వాళ్ళు, రాజకీయ చైతన్యం కలిగిన బడుగు బలహీనులు అధిక సంఖ్యలో నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో, విద్యావంతులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎవరు ఈ మున్సిపాలిటీని కానీ తెనాలి నియోజకవర్గాన్ని కానీ పరిపాలిస్తూ ఉన్నారు? ఎందుకని వేరే కులాలకు కానీ బడుగు బలహీనలకు కానీ అధికారం రానియకుండా అడ్డుపడతా ఉన్నారు? మీరు ఒక్కసారి ఈ విషయాన్ని ఆలోచించవలసిందిగా కోరుతాము. ఎందుకంటే పవర్ షేరింగ్ అనేది లేకపోతే, మరి రాజ్యాధికారి దిశగా వెళ్ళకపోతే, మరి ఎన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన ఇంకో 100 సంవత్సరాలు గడిచినా కూడా మరి జీవితాలు ఇలాగే కొనసాగుతూ ఉంటాయి. మరి భావితరాలకి ఆదర్శవంతంగా ఉండకుండా మనం ఏ విధంగా మొగ్గుతూ ఉన్నామో మరి ఇదే జీవితాన్ని, ఇదే కర్మని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. కనుక ఇప్పటికైనా ఆలోచించండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కును, మరి ఆయన కలలు కన్న స్వరాజ్యాన్ని, మరి రాజ్యాంగమే మేనిఫెస్టోగా మరి పోరాడుతున్నటువంటి ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీని మీరు బలపరచండి. అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని వర్గాలకి సమన్యాయం చేసేందుకు మేము పోరాడతాం. మీ వెన్నంటే ఉంటాం. మాకు ఏనుగు గుర్తుపై ఓటు వేసి గెలిపించండి. మరి తెనాలి మున్సిపాలిటీలో, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో అన్ని కులాలకు సమన్యాయం జరిగే విధంగా మేము మీ వెన్నంటే ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నది కూడా, రాజ్యాంగంలో రచించింది కూడా అదే, సోదరభావం, సమానత్వం, శాంతి. మరి ఈ సోదరభావం, శాంతి, సమానత్వం అనేది ఇప్పుడు అధికారం ఒకళ్ళ చేతుల్లో, ఇద్దరి చేతుల్లో ఉంటే రాదు కనుక అందరికీ అధికారం రావాలని, మరి మా పోరాటానికి మీ వంతుగా ఓటు ముద్రను ఏనుగు గుర్తుపై వేయాలని మరి మీకు తెలియజేస్తూ, మీ అమూల్యమైన ఓటును 2వ నెంబర్లో ఉన్న ఏనుగు గుర్తుపై వేయాలని తెలియజేస్తూ ప్రార్థిస్తున్నాను. జై భీమ్, జై భారత్.